19వ తారీఖు ఈ నెల సిద్దిపేటలో నర్సాపూర్ చౌరస్తాలో గోదా శ్రీనివాస్ను పర్వతం రాజు కర్రతో కొట్టి హత్య చేయడం జరిగింది. దీనికంటే ముందు పర్వతం రాజుకు మృతుడు శ్రీనివాస్కు ఇద్దరి మధ్యన స్నేహం కలదు. అయితే 19వ తారీఖున శ్రీనివాస్కు నిందితుడు రాజు మద్యం తాగించి నర్సాపూర్ చౌరస్తాలని ఒక నిర్మాణం ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళి అతను పడుకున్న తర్వాత అతనితోటి అన్యాచురల్ సెక్స్ చేయడానికి ప్రయత్నించగా అతనికి మెలకువ వచ్చి శ్రీనివాస్కు మెలకువ వచ్చి అతనిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తాడు. దానితో పర్వతం రాజు అతనిని సెంట్రింగ్ కర్రతోటి నెత్తి మీద మోది చంపేస్తాడు. ఈరోజు సిద్దిపేటలోని పాత బస్టాండ్ ఏరియాలో నిందితుడు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అతను తన నేరాన్ని అంగీకరించినాడు. అతనిని వెంటనే అరెస్ట్ చేసేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. నిందితునికి ఇంతకుముందు కూడా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయి. దానికి ఇంతకుముందు కూడా నెల చరిత్ర కలదు.